వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీక్ష కొనసాగుతోంది. కోల్కతాలో నిన్న రాత్రి నుంచి నడి రోడ్డుపైనే మమత దీక్ష కొనసాగిస్తున్నారు. మమతకు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు రోడ్డెక్కారు. మరోవైపు మమత దీక్షకు రాహుల్, చంద్రబాబు, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, తేజస్వి యాదవ్, ఒమర్ అబ్దుల్లా మద్దతు ప్రకటించారు. మమతను ఫోన్లో పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ధర్నా చేయడం మాత్రమే కాదు, అవసరమైతే రాష్ట్ర బడ్జెట్ కూడా అక్కడి నుంచే ప్రవేశపెడతానని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. చరిత్రలో జరగనవి, ఊహించినవి నిన్నటి నుంచి కోల్కతాలో జరుగుతున్నాయి. రోజ్ వ్యాలీ శారదా స్కామ్ కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ కోల్కతా పోలీస్ కమిషనర్ను విచారించడానికి వచ్చిన సీబీఐ అధికారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసులో విచారణకు వచ్చిన సీబీఐ అధికారులను సిటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. దీంతో కేంద్రం, బెంగాల్ సర్కారు మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా పోలీస్ కమిషనర్ ఇంటికే వస్తారా అంటూ మమత ధర్నాకు దిగారు. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పరారీలో ఉన్నారని, ఆయన కోసం గాలిస్తున్నామని శనివారం సీబీఐ ప్రకటించింది. శారదా, రోజ్ వ్యాలీ స్కామ్ల దర్యాప్తును ఆయన నీరుగార్చారని, నత్తనడకన విచారిస్తున్నారని ఆరోపించింది. దర్యాప్తులో కీలక డాక్యుమెంట్లు గల్లంతయ్యాయని ఆరోపించింది. ఈ కేసుల దర్యాప్తులో ఆయన్ను అనుమానితుడిగా పేర్కొంది. విచారణకు రావాలని 2 ఏళ్లుగా నోటీసులు ఇచ్చామని, ఆయన తమకు సహకరించడం లేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన అరెస్టు తప్పదనే సంకేతాలిచ్చాయి. ఇవే కేసులో ఇటీవల ఓ సినీ నిర్మాత సహా తృణమూల్ నాయకుడిని సీబీఐ అరెస్ట్ చేసింది. చిట్ ఫండ్ స్కామ్ కేసుల్లో విచారించడానికి ఏకంగా 40 మందికి పైగా సీబీఐ అధికారులు కోల్కతాలోని రాజీవ్ కుమార్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా జరిగింది. సీబీఐ అధికారులను సిపి ఇంటి వద్ద ఉన్న సెంట్రీలు అడ్డుకున్నారు. వారిని లోపలికి వెళ్లనివ్వలేదు. అంతలోనే వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి సీనియర్ పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారెంట్లున్నాయా అని ప్రశ్నించారు. సిపిని విచారించడానికి మీ వద్ద ఉన్న కాగితాలు ఏంటని నిలదీశారు. సీబీఐ అధికారులు ఎటువంటి వారెంట్లు చూపించలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు, సిటీ పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ముఖాముఖి తలపడ్డారు. కొంతమంది సీబీఐ అధికారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పార్క్ స్ట్రీట్, షేక్స్పియర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీబీఐ అధికారుల్ని అడ్డుకోవడంపై రకరకాల చర్చ జరుగుతోంది. దీంతో బెంగాల్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. సీబీఐ అధికారులను అరెస్ట్ చేయలేదని, విచారించి పోలీస్ స్టేషన్ల నుంచి వదిలేశామని తెలిపారు. ఓ సీక్రెట్ ఆపరేషన్ నిమిత్తం వచ్చామని వాళ్ళు చెప్పారని, కానీ అదేంటో తమకు వివరించలేదని అన్నారు. కోల్కతా సిపి రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు రావడంతో సాల్ట్ లేక్లో ఉన్న సీబీఐ కార్యాలయాన్ని, జాయింట్ డైరెక్టర్ శ్రీవాత్సవ నివాసాన్ని మరికొందరు సిటీ పోలీసులు చుట్టుముట్టారు. సమాచారం అందుకున్న కేంద్ర భద్రతా బలగాల్ని రంగంలోకి దింపింది. కోల్కతాలోని సీబీఐ కార్యాలయాలు అన్నింటికీ సీఆర్పీఎఫ్ను తరలించింది.